ఆ పాట చూసినాక నాకు కడుపు మండిపోయింది. వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు ఆయన సీరియల్ తీసినప్పుడు కానీ ఏమి చేసినా ఏం ప్రోగ్రామ్ చూసినా నేను చూసిన 20 ఏళ్ల నుంచి చూసింది నేను. ఆయన అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న ప్రభాకర్ గారిని బుల్లితెర మెగాస్టార్ అనేది అంత పేరు వచ్చింది. అంత పేరు తల్లిదండ్రులు సంపాదించినాక ఈ సెలబ్రిటీ కొడుకులకి ఏమన్నా మైండ్ పోద్దా లేకపోతే మర్యాద తగ్గిపోద్దా తెలియదు. కానీ కష్టపడి సినిమా తీసిను పేరు తెచ్చుకోవాలా. మీ తల్లిదండ్రులు సంపాదించి నీకు ఇచ్చినందుకు నువ్వు కష్టపడి సినిమా తీసినందుకు పేరు తెచ్చుకోవాలి. కానీ ఏం పాట పాడినావు నానా? చంద్రహాసన్ నువ్వు వాడిన పాట శ్రీజాతి అమ్మగా ఉన్న ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాలి. అంత అసభ్యకరంగా పాడినావు నువ్వు ఆ పాటని నాన్నగారు ఎవరు ప్రభాకర్ గారు ఆయన సంతోషంగా క్లాప్స్ కొడతాడు. ఆయన కూడా ఒక ముక్క పాడతాడు. ఏమన్నా కొద్దికన్నా ఇంగితగానే ఉందా మర్యాద ఉందా మానవత్వం ఉందా? అమ్మ జాతి ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు వచ్చిందనమాట. ఈరోజు మీరు అంత అసభ్యకరంగా పాడినవు నాన్న. నువ్వు ఏం పాట నేర్చుకున్నావు నాన్న? కష్టపడి పేరు సంపాదించుకోవాలి సినిమాలు తీసేటప్పుడు. ఇట్టాడి సినిమాలు తీయటం ఇట్ట మాట్లాడతాం నోటికి వచ్చినట్టు కొద్ది సెలబ్రిటీ కాగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. సినిమాలు ఆడకపోతే ప్రజలను దానివల్ల కూడా నిందియటం. నేను వెనకట ఒక సినిమా వచ్చింది ఎవరు మన విజయశాంతి గారు. అప్పుడు ఆ రోజుల్లో లేడీల్లో సూపర్ స్టారు హీరోయిన్ సూపర్ స్టార్ కింద పెట్టాను రావని విజయశాంతి గారు ప్రతిఘటన సినిమా తీసింది ఒకటి. దాంట్లో ఆమె టీచర్ జాబ్ చేస్తుంటే ఆమెను అల్లరి చేస్తే దాంట్లో ఒక పాట ఉంది. లేడీస్ గురించి ఒక పాట ఉంది. నీకు ఆ ముక్కలు నీకు అర్థం కాకపోతే తల్లి గురించి నీకు అర్థం కాకపోతే ఆ పాటల గురించి నీకు అర్థం కాకపోతే నేను చెబుతా సిగ్గుతో తలదించుకొని నువ్వు సారీ చెప్పాలా. అమ్మ జాతికి నువ్వు సారీ చెప్పాలా మోకాలు మోకరించి. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. నువ్వు సారీ చెప్పిన దాకా నానా నేను మాత్రం ఈ పోరాటం ఆపను. ఎంతవరకైనా దశబాత. ఏం మాట్లాడిన నాన్న? అమ్మంటే ఏమనుకుంటాను నువ్వు? అమ్మ చరిత్ర అమ్మంటే ఆ రోజు ఆ తల్లి విజయశాంతి ఆ సినిమాలో ఆ విజయశాంతిని అవమానించినందుకు అప్పుడు రాసిన పాటలు ఇప్పటికి కూడా వింటున్నాం ఒక్కొక్కరు. ఇప్పుడు పాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. మీ పాటలు మీరు మీ సినిమాలు అందుకే 10 రోజులు కూడా ఆడతలేదు. 10 రోజులు కూడా ఆడకుండా పోతున్నారు. కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతున్నారు. మానవత్వం మర్చిపోయి మీ ఇచ్చలవిడితనానికి మీ కోరికలకి మీ సొంత ఆలోచనల్ని సమాజం మీకు తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పాటలో ఏమి నువ్వు ఉపయోగించినవు? 2 పదాలు ఏం ఉపయోగించినవు? అసలు అది అనే ఓడి కూడా కాదు, సిగ్గుతో చచ్చిపోయే మాట అన్నమాట. అంత అసభ్యకరంగా పాడినవు నువ్వు. ఎట్ట పాడినవు? అప్పుడు శ్రీజాతిని అవమానం ఇచ్చినందుకు మన విజయశాంతి గారు ఏం పాడింది? అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం రా అని అడిగింది. స్త్రీజాతిని అవమానించినందుకు ఆ పాటలో నాకు పాట పాడరాదు కానీ 4 ముక్కలు చెబుతా. మర్మస్థానం కాదు అది నీ జన్మస్థానం, మానవతికి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని పాడింది. అట్టాటి చరిత్ర ఉంది. తల్లి పాటల్ని అవమానం చేసే ప్రతి సన్నాసికి నేను చెబుతున్నా. అమ్మ పాటని ప్రతి పరాయి స్త్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి కాని రావట్లేదా? అక్కడ నీ చెల్లి కాని రావట్లేదా? అక్కడ నీ భార్య కాని రావట్లేదా? ఏం మర్చిపోతారు? ఏమి నేర్చుకుంటున్నారు రా మీరు? తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు. సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? వచ్చి అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పాటని ఎంజాయ్ చేస్తారు. కొద్దిగా సిగ్గుందా అని నేను అడుగుతున్నా.